నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం డ్యాంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు పాపం మీదంటూ వాదన కొనసాగుతోంది. పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపు పాపం టీడీపీదే అని వైసీపీ అంటుంటే అసలు పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదని అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు పాపం జగన్దే అని మంత్రి నిమ్మల గట్టిగా బదులిచ్చారు. 2 దశల్లో ఎత్తు నిర్మాణం అంటూ 41.15 మీటర్లు 45.72 మీటర్లని జగన్ కేంద్రానికి చెప్పి పాపం చేశారని విమర్శించారు. కేవలం నిర్వాసితుల పునరావాసం నిధుల రీయింబర్స్మెంట్ కోసమే పోలవరం ప్రాజెక్టును 2గా విభజించాలని జగన్ ప్రభుత్వం కోరినట్లుగా పోలవరం అథారిటీ చెప్పడాన్ని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి నెర్సు ఆంజనేయులు గారు కూడా జాయిన్ అవుతారు. రఫీ గారు, సార్ ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. ఈ కాంటూరు ఎత్తు, పోలవరం ఎత్తు 41.12 మీటర్లకి మొదటి దశ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్కు సంబంధించి ప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఒక డౌట్ వచ్చింది, ఇదేంటి అసలు 41.12 దాన్నే ఫైనల్ చేస్తారా, లేదంటే ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి మాట వినపడటం లేదు అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి నిన్న నిమ్మల రామానాయుడు గారు దీన్ని రీఇటరేట్ చేయడాన్ని బట్టి ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ ఎత్తు 41.12కే కేంద్రం పరిమితమైందని భావించాలా? నమస్కారం సురేష్ గారు, అలాగే పెద్దలు మా మిత్రులు లక్ష్మణ్ గారికి, అలాగే మరో మిత్రులు బాజీ గారికి, అలాగే సిటీ 24/7 వీక్షకులకి అందరికి కూడా శుభసాయం. మీరు మంచి టాపిక్ పెట్టారు, ప్రజలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సురేష్ గారు, మా ప్రభుత్వం 2014-2019లో ఉన్నప్పుడు పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 72% డ్యామ్ పనులు జరిగాయి. డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది, కార్డ్జీ అన్నీ కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరు మీద జరుగుతున్న పనులు ఆపేసి ఆ నవయుగ కన్స్ట్రక్షన్ వెనక్కి పంపించేసి మెగా కృష్ణారెడ్డికి నామినేటెడ్ పద్ధతిలో రివర్స్ టెండరింగ్ పేరు మీద సింగిల్ టెండర్ వస్తే యాక్సెప్ట్ చేయకూడదు, 2-3 రావాలా, కనీసం 2 రావాలా. ఆయన ఒక్కడే వేసినా అతనికి కన్ఫర్మ్ చేశాడు. పనులేం జరగాలి. మేము కొనిపెట్టినటువంటి అప్పటికే ఉన్నటువంటి గేట్లను మాత్రం ఆయన బిగించి 2% ఆయన ఖాతాలోకి వేసుకున్నాడు. ఆ తర్వాత పనులు జరగకపోయేటప్పటికి ఇక వాళ్ళ మంత్రులు అయితే ఇక బీరాలకు పోయారులేండి. అదిగో కట్టేస్తున్నాం, ఇదిగో కట్టేస్తున్నాం, 20, 21, 22, 23 అని చెప్పి చివరికి అంబటి రాంబాబు గారు కొత్త మంత్రిగా వచ్చి అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, అది ఎక్కడ పెడతారు అని చెప్పి ఆయన ఆరా తీశాడు. చివరికి ఆయన బాగా శోధించి సేకరించి ఓ మాట చెప్పాడండి, ఈ ప్రాజెక్టు 2030 కూడా అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఆయన చెప్పిన పద్ధతి కనిపించట్లేదు. అది యథావిధిగా కొనసాగాలంటే అది కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేయాలి అని చెప్పి రాగాలు తీసి చెప్పి 2 చేతులు ఎత్తేశారు. అయితే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పోలవరం మీద ఉన్నట్టు మా చిత్తశుద్ధిని మేము రుజువు చేసుకున్నాం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు R&R ప్యాకేజీ ఇవ్వలేక నా దగ్గర నోట్లు కొట్టేటువంటి మిషన్ లేదు, నేను ఇవ్వలేను అని చెప్పి ఆ పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్ళి చెప్పాడు. కేంద్రం ఇవ్వాలా, నా దగ్గర రూపాయలు ప్రింట్ చేసే మిషన్ లేదు, కనీసం 20,000 కోట్లు కావాలని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను.
అయితే మా ప్రభుత్వం 14-19లో ఉన్నప్పుడు DPR-2 55,000 కోట్ల రూపాయలకి 45.12 మేము డ్యామ్ కడతాం. దాంట్లో విద్యుత్ ఉత్పాదన కూడా ఉంటుంది, ఎడంకాల్లో ఉంటుంది. ఇది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని చెప్పి మేము పంపించాం. పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మంత్రి అప్పుడు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఆ విద్యుత్ ప్రాజెక్టు మాకు సంబంధం లేదు, అది మీరు చూసుకోండి, అంతవరకే మేము తీసుకుంటాం, మంచినీళ్ళు కూడా మాకు సంబంధం లేదు, మీరు అదేమైనా సాగునీరుకైతే మీరు పెట్టుకోండి, అంతవరకు మేము చేస్తామని కట్ చేసి 47,000 కోట్ల చిల్లరకి యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి విజయసాయి రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి రెండోసారి రాజ్యసభలో చెప్పడం జరిగింది. అప్పుడు మా ప్రతిపాదన ఏంటి? 45.72. అప్పుడు మా ప్రతిపాదన. మధ్యలో ఈయన గారు చేతులు ఎత్తేసి మోడీ దగ్గరికి వెళ్ళి ఏమీ అడగలేక, నోరు మెదపలేక, డిమాండ్ చేయలేక దాన్ని 41 పాయింట్కి కుదిస్తూ ఒక DPR పంపించాడు. ఈ పెద్ద మనిషి ఓ నెల రోజుల క్రితం అనుకుంటా పోలవరాన్ని ముంచేస్తున్నారు, 41.15కి కడుతున్నారు అని చెప్పేసి ఈయనే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈయన చెప్పారు. చేసింది ఇతను, పంపించింది అతను, మళ్ళీ మా మీద రివర్స్ చేస్తా ఉన్నాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి 45.72కే పంపించాం. దురదృష్టవశాత్తు మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 41.15 అని చెప్పి ప్రకటించారు. మా ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మాట్లాడారు. రేపు పార్లమెంట్లో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టినప్పుడు మేము సవరణిస్తాం. ఈ మధ్యలో మేము నెగోషియేట్ చేస్తాం. మా ప్రభుత్వం 45.72కే కట్టుబడి ఉంది. 30,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ గురించే మేము ఉన్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది విభజన హామీల్లో ప్రధానమైనటువంటి ఒక ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరం అటు తెలంగాణకి పోయిన సందర్భంలో మాకు వచ్చినటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు. దీనికోసం మేము ఎంతవరకైనా సరే ఫైట్ చేస్తాం. దీని మీద రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తావురా సురేష్ గారు. అయితే రఫీ గారు, మరి నిన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీ సత్యవతి గారు అడిగిన ప్రశ్నకు ఆయన ఎవరు జలశక్తి సహాయ మంత్రి పటేల్ గారు నిన్న లిఖితపూర్వకంగా జరగలేదుగా, నిన్న పార్లమెంట్ జరగలేదు కదా సార్. అదే సార్, దానికి ముందు రోజు మొత్తానికైతే లిఖితపూర్వకంగా 41.15 మీటర్లకే అని చెప్పేసి చెప్పారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ లేటెస్ట్, అది ఇంకా పూర్తి స్థాయిలో వార్తా పత్రికల్లో కనపడటం లేదు. బట్ ఇదైతే కాదు, కన్ఫర్మ్, ఇది లిఖితపూర్వకంగా ఇచ్చారంటున్నారు. సార్ బడ్జెట్ లోనే వచ్చింది కదా, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లోనే 41.15 చెప్పారు కదా, దాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం, ఒప్పుకునే ప్రసక్తి లేదని ఇవాళ నిమ్మల రామానాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రస్తుతం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిస్థితి చేస్తారు. 45.72కే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం మేము రాజీ పడే ప్రసక్తి లేదు. దీని నుంచి పోలవరం నుంచి బనకచెర్లకి తీసుకువెళ్ళేటువంటి ప్రాజెక్టుకి 45.72కి కట్టకపోతే అది ఆ బనకచెర్లకి నదుల అనుసంధానం కుదరదు, వెళ్ళదు, గ్రావిటీ వాటర్ రాదు. ఎందుకు రాజీ పడతాం? మనం అసలు మేము రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాను కదా నేను. మరి అసలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాజీ పడింది అనుకుంటున్నారు? అసలు ఫేజ్ 1 ఫేజ్ 2 అన్న అంశం ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారు? దానివల్ల వైసీపీకి వచ్చినటువంటి లాభం ఏంటి? అతను అడగలేడండి, డబ్బులు ఇవ్వమని అడగలేడు.
పోలవరాన్ని పడుకోబెట్టాడు. మొత్తం నాశనం అయిపోయింది. లోపల డయాఫ్రమ్ వాళ్ళు ఇతర కాపర్ డ్యామ్లు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అతను చేయలేడు, చేతులు ఎత్తేసాడు. కనీసం 41.15 అయితే కొంత డబ్బు ఇస్తారు, అది రైతులకి ఇచ్చేసి చేతులు ఎత్తేస్తే సరిపోద్ది, ఒక డ్యామ్ కట్టి వదిలేస్తే సరిపోద్ది అనేటువంటి దానికి అతను నిర్ణయానికి వచ్చాడు. ఎగ్జాంపుల్ 90 మ్యాచింగ్ గ్రాండ్లు ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాల పథకాలు ఉన్నాయి కేంద్రం దగ్గర. మనం సగం మనం కొన్నిట్లో 10%, కొన్నిట్లో 30%, కొన్నిట్లో 50% మనం పే చేస్తే వాళ్ళు మిగతా డబ్బులు ఇస్తారు. ఆ 90 కూడా వాడకుండా మాకు వద్దని చెప్పి రాసేశాడు. వాటిలో ఇప్పుడు మేము 73 క్లియర్ చేశాం. రైల్వే ప్రాజెక్టులు కూడా అలాగే చేశాడు. మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలా, భూమి సేకరణ చేయాలా, కాళహస్తి టు నడిగుడి వదిలేశాడు, కడప బెంగళూరు వదిలేశాడు, అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు అమలాపురం సెక్రటరీపల్లి వదిలేశాడు. ఏ ప్రాజెక్ట్ కూడా అతను మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక అతను ఒకటే అనుకున్నాడండి, ఈ ప్రాజెక్టులు రోడ్లు ఏది చేసినా సరే మనకు ఉపయోగం లేదు, మనం బటన్ నొక్కితే వాళ్ళు ఓట్లు వేస్తారు, ఆ ఓట్లు వేస్తే నేను మళ్ళీ గెలుస్తాను, మళ్ళీ గెలిస్తే మహాదోపిడి చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇవాళ చూశారు కదా, ఆంధ్రజ్యోతిలో ప్రతి జిల్లాలో రోడ్లు అప్పుడేలాగున్నాయో ఇప్పుడేలాగో కొన్ని మచ్చుకేశారు. 85% రోడ్లు క్లియర్ అయింది 1,606 కోట్ల రూపాయలతో. ఇప్పుడు మా ప్రభుత్వం వెళ్తుంది, అటు అభివృద్ధి సంక్షేమం రెండు పట్టాల మీద మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ మేము ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పుడు అతను 3 రాజధానులు అన్నాడు, హైకోర్టు కర్నూలు అన్నాడు, హడావిడి చేశాడు, అంగుళం భూమి సేకరించలా. మరి మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, క్యాబినెట్ లో తీర్మానం చేసి పంపిస్తే హైకోర్టు బెంచి 15 మంది జడ్జీలతో కర్నూలులో ప్రారంభం కాబోతా ఉంది. అక్కడ బిల్డింగ్ల సేకరణ కూడా జరిగింది. మా ప్రభుత్వ నిర్ణయాలు, మా ప్రభుత్వ పరుగు దూకుడు అలా ఉంటుంది. సురేష్ గారు, ఈ పోలవరం విషయంలో కూడా మేము వెనక్కి తగ్గాం. కేంద్రం చెప్పినా సరే మేము కేంద్రాన్ని ఒప్పించి 45.72కి మేము ఫిక్స్ చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. నేను చెప్తున్నాను, చూసుకోండి మీరు. ఓకే రవి గారు. సార్ బాజీ గారు, కెన్ హియర్ మీ? చెప్పండి సార్, ఇది యాక్చువల్గా వెరీ లేటెస్ట్. ఇప్పుడు వైసీపీ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ఆయన ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆయన రాతపూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్ హైట్ గురించి అడిగిన ప్రశ్నకు 41.15 మీటర్లు అని చెప్పేసి ఆయన అన్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ కేంద్రం 2023లో కూడా రీఇటరేట్ చేసి 45.72 అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా మాట మార్చడాన్ని ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఉండగా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా ఎందుకని కేంద్రం ఈ రకంగా దాగుడు మూతలు ఆడుతుందని అనుకోవాలి? తప్పించుకోవడానికి చూస్తోందా? ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నుంచి సింపుల్గా ఒక బ్యారేజ్ లెవెల్కి తీసుకొచ్చి ఆలోచన ఏమన్నా కుట్రపూరితంగా చేస్తుందా? ఎలా చూడాలి సార్ ఇది? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులు రఫీ గారికి అట్లాగే లక్ష్మణ్ గారికి, జాయిన్ కాబోయే జనసేన ప్యానలిస్ట్ కి అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీద తన ఉద్దేశాలు ఏంటో క్లారిటీగా బయట పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల యొక్క ఒత్తిడితోటి ఈ దాగుడు మూతలు ఆడుతుంది అనేది మా అనుమానం. దీనికి ఎందుకు చెప్తున్నారంటే, ఇలా ఈరోజు మీరు అంటున్నారు, ఈవేళ మరి పార్లమెంటులో జలశక్తి మంత్రి గారు మరి ఒక పార్లమెంట్ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారని, రాజ్యసభలో ఇదే అంశం మీద మరి 2023 మార్చి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఇదే ప్రశ్నని లేవనెత్తారు. ఎందుకంటే ఈ దోబుచ్చులాట ఇవాళది కాదండి, చాలా సంవత్సరాల నుంచి ముందు వెనక నలుగుతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఎత్తును తగ్గించే ప్రపోజల్స్ ని కేంద్రానికి ఇచ్చారు అనే అనుమానంతో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కూడా దీని మీద అధ్యయనం చేసి
రకరకాల ఫీట్స్ చేసింది. ఆ క్రమంలోనే కనకమేడల రవీంద్ర కుమార్ గారు రాజ్యసభలో నేను చెప్పిన ఆ తేదీన క్వశ్చన్ వేస్తే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎవరిచ్చారండి? అప్పటి జలశక్తి మంత్రి, సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తూడు ఏమని చెప్పాడు? పోలవరం యొక్క ఎత్తు ఎఫ్ఆర్ఎల్ ఏదైతే ఉందో 45.72 మీటర్స్ మాత్రమే ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. అది రికార్డ్స్ లో ఉంది, మీకు పార్లమెంట్ రికార్డ్స్ లో కూడా కనపడుతుంది. వన్స్ ఒక్కసారి పార్లమెంట్ రికార్డ్స్ లో రికార్డ్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ లో క్లారిఫై చేసిన తర్వాత ఎందుకు మారింది? 41 చిల్లరకు ఎందుకు మార్చారు? కారణం ఏంటి? ఎవరి ఒత్తిడితో మార్చారు? మళ్ళీ నెగోషియేషన్స్ చేయాల్సిన అవసరం ఏముంది దీనికి? తాజాగా నిర్మలా సీతారామన్ గారు నిన్న పోలవరం ప్రాజెక్టుకి నిధులు 5,300 సంథింగ్ కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ కేటాయిస్తూ పోలవరం ఎత్తుని 41 అనే మెన్షన్ చేశారు. ఆవిడ కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో మెన్షన్ చేసే పరిస్థితి ఉండదు. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ చదివేటప్పుడు క్లియర్ కట్ గా ఆ రికార్డ్స్ అన్ని కూడా ఏదైతే పార్లమెంట్ రికార్డ్స్ లో దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకునే బడ్జెట్ రికార్డ్ తయారవుతుంది నాకు తెలిసినంత వరకు. అలాంటప్పుడు నా అనుమానం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లో ఈ ఎత్తు తగ్గించబడింది. ఎందుకు తగ్గించారు? ఇది ఒక చీకటి రహస్యం, చీకటి ఒప్పందం. ఏం జరిగింది? ఛత్తీస్గఢ్ ఒరిస్సాల నుంచి వచ్చిన ఒత్తిడా, లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇది తేల్చుకోవాల్సిన అవసరం, తేల్చి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా తెలుగుదేశం పార్టీ మీద ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ అలా జరిగి ఉంటే 41కే కన్ఫర్మ్ అయితే చాలా నష్టపోతాం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని బహుళార్థ సాగర్ ప్రాజెక్టుగా కుడి ఎడమ కాలువల ద్వారా ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్ర మరి జల స్రవంతి అనే పేరుతోటి 4 జిల్లాలకి నీరు అందించడం, తాగునీరు, సాగునీరు, అట్లాగే మరి పెన్నా నది ద్వారా తెలుగు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకి నీరు అందించే ప్రాజెక్టు అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అది రాదు, గ్రావిటీ మనం సరఫరా చేయలేం. ఏదైతే మనం అనుకున్న టీఎంసీ 194.6 టీఎంసీల నుంచి 115 టీఎంసీలు పడిపోతుంది రిజర్వాయర్ దాని యొక్క నిల్వ చేసే కెపాసిటీ. అట్లాగే ఏదైతే మనం 960 కిలో మెగావాట్స్ విద్యుత్ ఉత్పాదన చేస్తాం అనుకుంటున్నామో అది కూడా సాధించలేము, అది కూడా పోతుంది. టోటల్ గా ప్రయోజనాలే దెబ్బతింటాయి. కాబట్టి దీన్ని దుప్పటి ముసుగేసి దోబుచ్చులాట ఆడొద్దు. దీని మీద క్లారిటీ తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పాలా? ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లో అలాగే కనుక ఉంటే దాన్ని క్లారిటీ చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి మార్పించి ప్రజలకు తెలియజేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే బాజీ గారు. లక్ష్మణ్ గారు, సార్ ఇది మళ్ళీ చర్చకు వచ్చింది. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్గా రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావన ప్రభుత్వం చేసి చాలా గొప్పగా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ బడ్జెట్లోనేమో ఓకే ఫండింగ్ అయితే కేటాయింపులు జరిగాయి, అదంతా కూడా ఒక డబుల్ ఇంజన్ సర్కారు కూటమి ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పేసి చెప్పుకున్న సందర్భంలో మరి 41.15 అని చెప్పేసి అటు నిర్మలా సీతారామన్ చెప్పడం కానీ, తర్వాత లేటెస్ట్గా పార్లమెంట్ సెషన్లో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి కేటగారికల్గా 41.15 అని మళ్ళీ చెప్పడం కానీ, అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ని దృష్టిలో పెట్టుకునే వారు చెప్పారని భావించాలా? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఫస్ట్ టైము 2 దశల పద్ధతిని కేంద్రం ముందు పెట్టిందని, ఆ రకంగానే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి అటు వైసీపీ వారిని ఇటు కూటమిని వైసీపీ ఒకరినొకరు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 దశల పద్ధతి అనేది మనం అంతకుముందు ఎప్పుడు వినలేదు, గత ప్రభుత్వ హయాం నుంచే వింటున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే టోటల్ ప్రాజెక్ట్ యొక్క హైట్ మాత్రం 2023లో కూడా ఇప్పుడు బాజీ గారు చెప్పినట్లు టీడీపీ అడిగినటువంటి ప్రశ్నకు పార్లమెంటు ఆన్ ది ఫ్లోర్ రికార్డుల ప్రకారంగానే 45 ఫుల్ లెంత్ ఫుల్ ప్లెడ్జ్డ్గా టోటల్ హైట్ని చెప్పడం జరిగింది. ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నది 45.72 మీటర్లు. ఇప్పుడు మళ్ళీ ఇది 41.15 అనగానే మళ్ళీ సందేహాలు మొదలైనవి. ఎలా చూడాలి సార్? ఇది ఓన్లీ మొదటి దశ కింద చెప్పారని భావించాలా?
ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే మొదట రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము విభజన చట్ట ప్రకారం పోలవరం టేకప్ చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏజెన్సీ కింద అంటే అడిగే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేమే నిర్మాణాలు చేపడతామని. ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి పంపినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది పార్ట్ 1.5 మొదటి దశే. కావాలంటే చెక్ చేసుకోండి. పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. అయితే ఏమైపోయిందంటే ఎత్తు ఇంకా పెంచితే మనము ఏం ప్లానింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఎత్తు పెంచాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే 3 మీటర్లు ఎత్తు పెంచటం వలన రేపు పొద్దున గోదావరి జలాన్ని కృష్ణాకు మళ్లించేయడానికి ఎత్తు ఉంటే బ్యాక్ వాటర్ ఎక్కువ హైట్ కూడా పెరుగుతుంది కాబట్టి వాటర్ను అక్కడి నుంచి డైవర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నది వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, అలా పెంచితే గనక తెలంగాణ అభ్యంతరం చెప్పింది ఏమని, అలా మీరు పెంచి కట్టడం వలన ఆ బ్యాక్ వాటర్ ఖమ్మం అంటే ఈ భద్రాద్రి వరకు వచ్చి భద్రాద్రికి ముప్పు కలుగుతుంది, మీరు తప్పుడు ఆలోచన చేస్తున్నారని అభ్యంతరం పెట్టారు, తెలంగాణ అభ్యంతరం పెట్టారు. సరే ఈ గొడవల్లో ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు అధిక నిర్మాణాలు స్టార్ట్ చేశాడు, అది జరుగుతూ ఉన్నది. తర్వాత సెకండ్ దశలో మళ్ళీ మేము అడగొచ్చు తీసుకోవచ్చు అని ఆ ఎత్తుగిన పెంచితే ఏమైతుందంటే డిపిఆర్ అంటే ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రత్యేకించి ముంపు గ్రామాలు పెరుగుతాయి. ముంపు గ్రామాలు ఎక్కువ శాతం పెరిగినప్పుడు భూసేకరణ చట్ట ప్రకారము వాళ్ళకు చెల్లించాల్సింది, పునరావాసం కల్పించాల్సింది 1000 కోట్లు అదనపు భారం వస్తుంది కేంద్రానికి. అప్పుడు ఏం చెప్పింది కేంద్రం అంటే ఈ అదనపు భారాన్ని మేము భరించాము, మీరు ఎత్తు పెంచుకోండి కానీ ఆ ఎత్తు పెంచడం వల్ల వచ్చే అదనపు భారాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం భరించాలా అని చెప్పి రిటర్న్ గా రిప్లై ఇచ్చారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం. సో దాంతో ఏమైపోయారు, అంత ఎత్తు పెంచి ఆ యొక్క పునరావాస ప్యాకేజీని చెల్లించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడిది లేదు కదా, అప్పుడు పాలైపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగులేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అనుకోని. అయితే ఏంటంటే ప్లానింగ్ లో మాత్రం డిజైనింగ్ లో మాత్రము ఎత్తు పెంచేదానికి వీలుగా అనుకూలంగానే కన్స్ట్రక్షన్ జరిగింది. ఎప్పుడైనా తర్వాత అయినా పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ, ఇప్పుడు పెంచచ్చు తర్వాత అయినా పెంచుకోవచ్చు. అందువలన ఏంటి ఇక్కడ ఏదైతే ఈ డిపిఆర్ తో అంటే ఈ పునరావాస ప్యాకేజీని పెండింగ్ లో ఉంచి ఉన్నారో, మీరు ఎత్తు పెంచుతున్నారు కాబట్టి మేము ఆ పునరావాస ప్యాకేజీ మేము ఇవ్వము, మీరు పెంచితే కనుక మీరే భరించాలన్నారో అది ఆగి ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ ఆ మేరకే నిర్మాణం చేపడుతున్నామని చెప్పడం వలన నిధులు విడుదల చేశారని నేను అనుకుంటున్నా. ఏది పోలవరాన్ని. ఇప్పుడు ఏమైపోయింది అక్కడ, ఇది నిధులు రావడం ఇంపార్టెంట్, పనులు జరగడం ఇంపార్టెంట్. సరే ఈలోగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రీటెండర్ అని పిలిచి అదని ఇదని ఇంత ముందు వాళ్ళు ఎక్కువ టెండర్ ఎక్కువ పర్సెంటేజ్ చేసుకున్నారు, నేను తగ్గిస్తా అదంతా టైం వేస్ట్ చేయడము, ఈలోగా జరగని నష్టం జరిగిపోవడము అన్ని మనం చూసాం. సో దాంతో 4.5 సంవత్సరాలుగా ఏ యొక్క పనులు జరగలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో వివాదంలోకి వెళ్ళడం కంటే అంటే నా అభిప్రాయం, అది నిపుణులు ఏం చెప్తారనేది వాళ్ళ అభిప్రాయము. ఇప్పుడు ఏదైతే కేంద్రము క్లియర్ గా పార్లమెంటులో బడ్జెట్ లో ఆమోదించి ఈ యొక్క నిధులు కూడా విడుదల చేస్తున్నదో అది జరగనివ్వాలి. తర్వాత పెంచుకోకూడదని ఎక్కడ ఏం లేదు, పెంచుకునే దానికి వీలుగానే డిజైనింగ్ చేసి నిర్మాణం చేశారు. ఇప్పుడు అందువల్ల పెంచుకోవచ్చు తర్వాత అయినా కూడా, లేదా నిర్మాణం జరుగుతున్నప్పుడే కన్విన్స్ చేసి యాక్చువల్ గా ఏంటి పొజిషన్, నిజంగా బ్యాక్ వాటర్ భద్రాచలం వరకు వస్తుందా, మళ్ళీ అప్పుడు కేసీఆర్ అభ్యంతరం చెప్పాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరు అభ్యంతరం చెప్తుందా అంటే చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానం వేరేగా ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు ఏదైతే ఇంజనీర్లు చెప్పారని చెప్తున్నారో భద్రాద్రి వరకు వచ్చి మునిగిపోతుంది అనేది అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు కదా, అప్పుడు అది నిజమా కాదా అన్నది కూడా ఇవాళ తేల్చాల్సిన అవసరం.
అది తేల్చింది. అది అన్నిటికీ మించి ఏంట్రా అంటే పునరావాస ప్యాకేజీ పెరుగుతుంది. దాన్ని కేంద్రం ఇవ్వాలనుకుంటే అది పెద్ద విషయమే కాదు, అది కేంద్ర ప్రాజెక్టు. మనము పెంచి కట్టిన నిర్మాణం చేస్తే పునరావాస ప్యాకేజీ పెరిగితే అది పెద్ద భారమేమి కాదు కేంద్రానికి, అయితే రాష్ట్రానికి భారం, కేంద్రానికి కానే కాదు. సరే, ఇప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని అడగకుండా ప్రతిపాదించకుండా కేంద్రానికి మళ్ళీ ఇప్పుడు ఏంది, మళ్ళీ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ మళ్ళీ పంపాలి. ఎవ్రీ ఇయర్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, 10% మినిమం పెరుగుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు లేదు, కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పునరావాస ప్యాకేజీని ఎత్తు పెంచిన మేరకు ముంపు గ్రామాలని మళ్ళీ సర్వే చేసి మళ్ళీ ఎన్ని పోతాయి వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఆ ప్యాకేజీ ఏంటి అన్నది మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే డబల్ అవుతుంది అనేవి కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు 30,000 కోట్లు ప్యాకేజీకి ఇవ్వాలంటే ఇంకా 30,000 కోట్లు కావాలనేమో అని. అందువలన ఇక్కడ డబ్బుతో కూడుకున్న పని నేనైతే భావిస్తున్న కేంద్రానికి అది పెద్ద అమౌంట్ కాదు, దాన్ని ఒప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ అంతర్రాష్ట్ర వివాదంగా రాకూడదు, అంటే పక్క పైన ఉన్నటువంటి తెలంగాణ అభ్యంతరం చెప్పకూడదు అనేది కేంద్రం చూస్తుంది. పై రాష్ట్రాల అభ్యంతరం చెప్తుంటే కేంద్రము దాని పరిశీలనలోకి తీసుకోకుండా ఎలా ఉంటది? ఇప్పుడు చూడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన నదీ జలాల అనుసంధానంలోకి వెళ్ళిపోయి సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ని కలిసి గోదావరి జలాలని కృష్ణాలోకి తీసుకెళ్లేటువంటి ప్రతిపాదన ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. అంటే ఒక ఆరంభం మొదలు పెట్టారు ఆయన. అది జరగాలి. అది జరిగితే రాయలసీమ ప్రాంతంతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ ఏదైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా ప్రయోజనం ఉంది. అందువలన అది జరగాలి అంటే మరి ఇది ఎత్తు పెంచాలి అంటారు. సో ఇప్పుడు ఏంటి, లాజికల్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తే నదుల అనుసంధానాన్ని పోలవరం ఎత్తును కూడా కేంద్రం ఆమోదించాల్సి వస్తుంది. సో లెట్ us wait and see. ఇంకా రఫీ గారు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే క్లారిటీ అంటే ఏం లేదు, నాట్ అబౌట్ హైట్. ఇప్పుడు మొన్న బడ్జెట్లో ఇచ్చిందైతే కనుక 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి అది 41.15 మీటర్లకు సంబంధించిన డిపిఆర్కి సంబంధించినవి కదా సార్. ఇప్పుడు 45.72కు సంబంధించిన మీటర్లకు సంబంధించిన ఇదైతే కనుక చాలా రెట్లు మల్టీ ఫోల్డ్స్లో రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ పెరుగుతుంది. ఏది అసలు ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా కూడా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు ఆల్రెడీ గతంలోనే 45.72 మీటర్లకు సంబంధించిన డిపిఆర్ను కూడా పంపించారంటున్నారు. అంటే ఇప్పుడు అది ఆ డిపిఆర్ ఇంకా పెండింగ్ లోనే ఉంది, అంతే కదా సార్? ఇంకా ఆమోదించేసారు, పెండింగ్ లో లేదు, ఆమోదించి ఇప్పుడు పార్లమెంట్ క్లియర్ చేసింది. ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు. నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది, పోలవరం అథారిటీ కూడా దాన్ని ఆమోదించింది. అయితే ఆ తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చాడు ఆ ప్లేస్ లో. అప్పుడు కూడా ఆయన అదే డిపిఆర్ది ఈ హైడల్ ప్రాజెక్టు మినహాయించి మిగతాది ఒప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో దాని ఎత్తు 45.72కి చెప్పొద్దు, పెట్టొద్దు, 41కి పరిమితం చేయండి అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఒక విజ్ఞప్తి చేశాడు. గురువు గారు చెప్పాడు, శిష్యుడు ఈయన తయారు చేశాడు. 2 స్థాయిలో కట్టచ్చు, ముందు 41.15కి ఇవ్వండి, తర్వాత చూడొచ్చు సెకండ్ స్టేజీ, మీకు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 41.15 అయితే కొద్దిగా ఇచ్చేస్తే ఆ ముంపు ప్రాంతం వాళ్ళకి ఇచ్చేసి మేము మమ్మ అనిపించేస్తాం అని చెప్పి. రెండోది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే సాగిల పడ్డాడో 2014 ఎస్టిమేట్ ప్రకారంగా 20,000 కోట్ల రూపాయలు ఆ రోజున 2014లో 20,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్. దాని ప్రకారంగానే నీకు డబ్బులు ఇస్తాం, 8,000 కోట్లు ఇచ్చేసాము, ఇప్పటికీ 12,000 కోట్లు మిగతాది నీకు ఇస్తామని లింక్ పెట్టారు.
దానికి ఈయన కూడా ఎస్ ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఇది అందరికీ తెలుసు. మనం ఈ చర్చలు జరపడం ద్వారా మరింత అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అయితే నేనేం చెప్తున్నానంటే ప్రతిదానికి కయ్యం పెట్టుకోవడం కాలు దువ్వడం సాధ్యం కాదు. లాజిక్గా దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. 45.72కి చేయాలంటే ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇది గోదావరి కావేరి నదుల అనుసంధానం అనేది ఒక కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ ఉంది. కర్ణాటక కూడా కోరుతుంది, కావేరి తమిళనాడు కూడా కోరుతుంది. కావేరి గోదావరి కలపండి, మా రెండు రాష్ట్రాలకి ఈ వాటర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అది కేంద్ర సమస్య, అది కేంద్ర జలవనరుల శాఖ తీసుకుని నిర్ణయం. మాది ఎంతవరకు అంటే రాయలసీమ మొత్తానికి, నెల్లూరు ప్రకాశం జిల్లా మొత్తానికి ఈ వరద వాటర్ ఏదైతే వస్తుందో బండకచెర్లకు మధ్యలో ఒక 250 టీఎంసీలు ఉండేటువంటి ఒక స్టోరేజ్ ఏర్పాటు చేసి మన రాష్ట్రం వరకు బండకచెర్ల వరకు తీసుకెళ్తాం మనం. ఆ తర్వాత కేంద్రం ముందుకు వచ్చి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ముందుకు వచ్చి కాదు మీరు మా దగ్గరికి తీసుకెళ్ళండి, మీరే తీసుకెళ్ళండి అంటాం మనం. మన అవసరం లేదు కదా వాళ్ళకి కలపడం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరం లేదు కదా. దానికోసం అప్పుడు ఏం చేస్తారు? ఆ రెండు రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా 45.72 చేస్తేనే ఆ గ్రావిటీలో వాటర్ అక్కడికి వెళ్తుంది. కావేరి దాకా బనకచెర్ల వెళ్ళాలన్నా సరే 7-2 దాకా చేయాల. ఇది భవిష్యత్తులో జరుగుద్ది. లాజిక్గా నెమ్మదిగా తగువు లేకుండా దీన్ని సాధించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాన్ని సాధిస్తారు. రెండోది, ఇవాళ రైల్వే బడ్జెట్లో రైల్వే కేటాయింపులు ఇవాళ వచ్చినాయి. ఎందుకంటే ఆ బడ్జెట్లో సపరేట్ రైల్వే బడ్జెట్ తీసేశారు. ఇవాళ 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రైల్వే కేటాయింపులు జరిగినాయి. అందులో ఇది కూడా ఉంది, ఏది అమరావతి రైల్వే లైను 2,100 కోట్ల రూపాయలతో అది వెళ్తుంది. దాంట్లో మా డిమాండ్ ఏంటంటే అది సింగిల్ వచ్చింది, అది డబుల్ చేయాలని మేము అడుగుతున్నాం. ముందు ఆ లైన్ నిర్మాణంలో కూడా డబుల్ లైన్కే భూసేకరణ చేసి ఆ రకంగా చేసి పెడితే భవిష్యత్తులో రెండో లైన్ వేయడానికి ఉపయోగం ఉండే పద్ధతిలోనే భూసేకరణ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసింది. దానికి కేంద్రం ఒప్పుకుంది. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. వెనకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ పైన ఉత్తరాంధ్ర జిల్లాలకి 1000 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్ లో. ఫర్ ఇన్ఫర్మేషన్ చాలా డబ్బులు వచ్చినాయి. మనకి హైలైట్స్ లో కనిపించలా. 90,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ డబ్బులు యాక్సెప్ట్ చేశారు. అలాగే గ్రీన్ ఎనర్జీ, వీటన్నిటి కూడా వచ్చినాయి. మనం కొత్తగా ఈ బడ్జెట్ లో ఏమీ అడగలేదు సార్. ఏదైతే అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని త్వరితగతిన చేయడానికి ఫండ్స్ కేటాయించమని చెప్పాం, వాళ్ళ దగ్గర కేటాయించారు. నెర్సు ఆంజనేయులు గారు జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి. ఆంజనేయులు గారు, యాక్చువల్గా ఇది 1980 సంవత్సరంలోనే గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ఇది. ఏది? పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్లు అనేది. ఎక్కడ 1980, ఎక్కడ మనం ఉన్నాము సరే, మొత్తానికైతే ఇది జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం 41.15కే అడిగింది. అదేమంటే వాళ్ళు అప్పుడు ఇమ్మీడియట్గా పునరావాస యొక్క నిధులు తెచ్చుకోవాలని చెప్పేసి, సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో స్వార్థపూరితంగా వైసీపీ ప్రభుత్వం ఆ రకంగా 2 దశల్లో చేయాలని చెప్పేసి అడిగిందా అనేది పక్కన పెడితే, అసలు కేంద్రానికి ఒక బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు గోదావరి ట్రైబ్యునల్ అవార్డు కదా ఇది, ఎప్పుడో 80లో ఇచ్చినటువంటి
పరిశీలన ప్రతిపాదన కదా ఇది 45.72 అనేది. ఇన్ని సంవత్సరాల తర్వాత తగ్గించడం ఏంటి? ఇంకా మాట్లాడితే పెంచేది ఏమన్నా ఉంటే ఆలోచిస్తారు కానీ కోర్స్ ఇప్పటికే దాన్ని ఆ హైట్లో నిలబెట్టాలి అంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా రీలొకేషన్, రీహాబిలిటేషన్, పునరావాసం పెరుగుతుందనేది, దాని నుంచి తప్పించుకోవడానికే ఈ రకమైన ఎత్తు ప్రతిపాదన అడిగిందే తడవుగా, గత ప్రభుత్వం అడిగిందే తడవుగా కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసిందనేది ఒక వాదన వినపడుతుంది. ఎలా చూడాలి సార్? సార్ ఒకసారి ఆడియో చూడండి, మ్యూట్లో ఉన్నట్టుంది. అందరికీ నమస్కారం. డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు అందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే వీక్షిస్తున్నటువంటి మా ఛానల్ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇందాక చెప్పినట్టుగా కేంద్రం చేస్తుంటే రాష్ట్రం ఏం చేస్తుందంటే, రాష్ట్రం పోరాటం చేయాలన్నా, రాష్ట్రం డిమాండ్ చేసి తెచ్చుకోవాలన్నా, రాష్ట్రం ఆ స్థాయిలో ఉండాలంటే వీళ్ళు ఉండాల్సినటువంటి తీరులో వీళ్ళు లేనప్పుడు కేంద్రాన్ని కూడా మనం అనుకుంటాం తప్పండి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఢిల్లీ వెళ్ళటం, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటం, శాలువాలు కప్పటం, మెడలు వంచం, ఆ శాలువా కప్పే టైంలో ప్రధానమంత్రి గారు మెడ వంచితే మెడలు వంచారు కేంద్రం అని చెప్పి చెప్పుకునే పద్ధతిలో రాజకీయాలు నడిచినాయి తప్పితే మనకి ఏం కావాలి, మన యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటి, మన అవసరాలు ఏంటి, పోలవరం ప్రాధాన్యత ఏంటి, ఎన్ని దశాబ్దాలు అయిపోతుంది, ఒకవైపు దీని యొక్క ఆవశ్యకత ఏంటనేటువంటిది లేకోకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం కాలక్షేపం చేసేసి గత వైసీపీ ప్రభుత్వం ఒకవైపు పోలవరాన్ని, ఒకవైపు అమరావతిని కూడా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని దెబ్బకొట్టిందనటంలో 100% వాస్తవం. ఎందుకంటే మీరు అందరూ చెప్పినట్టు ఎప్పుడైతే హైట్ పెరిగిందో పునరావాసం పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. కానీ ఆ ఖర్చు అనేటువంటిది ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తే కదండి, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు కూడా. పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఉపయోగం కాదు. ఇందాక రఫీ గారు చెప్పినట్టు నదుల అనుసంధానంలో భాగంగా జాతీయ స్థాయిలో ఏదన్నా జరగాలనంటే పోలవరం లాంటి ప్రాజెక్టు కీలకం అవుద్ది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనేటువంటి విధంగా మనం మాట్లాడుకుంటాం కూడా తప్పే. ఇది జాతీయ ప్రాజెక్టు, ఈరోజు జాతీయ స్థాయిలో ఉపయోగం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు విశాఖపట్నం దాకా తాగునీరు, మధ్యలో సాగునీరు, అలాగే ఇటు వచ్చేసరికి మన మెడ్రాస్ వరకు కూడా వాటర్ని ఇచ్చుకుంటూ, అలాగే నదులు కావేరీ నదిని కూడా అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు, బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడు అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. పోలవరాన్ని ఒక ఎన్నికల స్టెంట్ లాగా, కాంట్రాక్టర్లకేమో వరం లాగా, రాజకీయ నాయకులకేమో ఎన్నికల హామీలాగా, ప్రజలకేమో శతాబ్ద కళలాగా మిగిలిపోయే పరిస్థితుల్లో మన బడ్జెట్లు అయితేనేమో కోట్లు పెరుగుతుంది. కానీ ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి దానికి నిజంగా ఈసారి మంచి 6,000 కోట్లు, దగ్గర 5,930 కోట్లు ఎంత కేటాయించినట్టున్నారు. అంటే బడ్జెట్ కేటాయింపు బాగానే ఉంది. ఏదేమైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంని అన్ని విషయాల్లో ఒప్పించి పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని మాత్రం అనుకున్నాను. ఎందుకంటే మొన్న విశాఖ స్టీల్ విషయంలో కూడా చేతులు ఎత్తేసింది కదా ప్రభుత్వం, దాన్ని కూడా ఒక కార్యరూపం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో పోలవరానికి కానీ అటు అమరావతి కానీ అన్నిటికి కూడా ఎవడన్నట్టు చొట్లన్నీ పెట్టినా వీళ్ళు లైన్గా మోటార్లన్నీ వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనకి తప్పదు. కాబట్టి కేంద్రం నుంచి కూడా పాజిటివ్గానే వస్తుందని చెప్పి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు నడుపుకెళ్తారని చెప్పి నేను మాత్రం పూర్తి స్థాయిలో భావిస్తాను. ఓకే అనిల్ గారు, ఇక మరో అంశంలోకి వెళదాం. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ప్రజలకు శాపంగా మారే. 4.5 ఏళ్లు కడప సౌర విద్యుత్ పిఎస్ఏలు పెండింగ్ పెట్టడంతో దాదాపు 2,775 కోట్ల భారం పడిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ ₹2.50 ఉంటే ఇప్పటి ధర ప్రకారం తీసుకోకుండా అప్పటి ధర ప్రకారం యూనిట్ ₹2.77 తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా కడప సోలార్ ఒప్పందం వల్ల యూనిట్కు 74 పైసల భారం ప్రజలపై పడబోతుంది.